ఇదే రామగుండం RJ1 ఏరియా రీజన్ లో ఉన్న కార్మికులందరూ ఇక్కడ బతుకుతున్నారు. క్వార్టర్స్ ఉన్నాయి. రీజన్ లో 9,000 మంది ఉంటే 4,000 మంది దాకా ఇక్కడనే ఉన్నారు. క్వార్టర్స్ మినిమం 4,000 ఉంటాయి. 10,000కు పైన కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్లాట్లలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ క్లీన్ చేసే బాధ్యత వీళ్ళది చేస్తున్నారు. ఇంతవరకు ఒక మచ్చరాలే, ఎవరి దగ్గర ఒక పైసా అడిగిన దాఖలాలు లేవు. మీ ఇంటి ముందర కూర్చొని నాకు 10 రూపాయలు ఇమ్మన్న దాఖలా, అదే పక్కన మున్సిపాలిటీలో చేస్తే మీ ప్రతి పండుగకు ప్రతి దశకు వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు స్కావెంజర్స్, కర్మచారీస్, సఫాయి కర్మచారులు వీళ్ళందరూ 20 years నుండి పనిచేస్తున్నారు. ఇవాళ ఎవడో వచ్చిందట పుల్ల పెట్టి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆడోళ్ళు పోతే మొగోళ్ళు వద్దు, మొగోళ్ళు పోతే ఆడోళ్ళు వద్దు, ఇటువంటి డ్రామాల నాటకాలతోటి డిస్టర్బ్ చేస్తారు. ఈ డిస్టర్బ్ బంద్ పెట్టండి, డిస్టర్బెన్స్ చేయొద్దు. 30 సంవత్సరాల నుండి ఎట్లా 20 సంవత్సరాల నుండి ఎట్లా నడుస్తుందో అట్లా కొనసాగించండి. పని పెరిగింది కాబట్టి, క్వార్టర్స్ పెరిగినాయి కాబట్టి, పక్కనున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా పెరిగినాయి కాబట్టి ఇంకా మనుషులు పెంచేది పోయి 400 మందితోటి 10,000 ఇళ్లకు సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. కనుక రేపు ప్రతి ఒక్కరు మీ 400 మంది ఎవరో ఒకరిద్దరు సిక్ అయి ఇంట్లో ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి మీ యూనిటీ చూపించండి. GM గారి దగ్గర పోదాం. ఇంతకుముందు నేను GM గారికి చెప్పిన మీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారని చెప్పిన ఆయన కూడా యాక్సెప్ట్ చేసిండు. రేపు GM గారు కూడా ఉంటారు. కనుక మన సమస్య పరిష్కారం ఇలా రాజకీయాలు లేకుండా మీ సమస్య పరిష్కారం డిస్టర్బ్ చేయొద్దు. సాఫీగా పనిచేస్తున్నారు, సాఫీగా క్లీన్ పెడుతున్నారు, పట్టణాన్ని క్లీన్ గా పెడుతున్నారు. బొగ్గుబాయిల సమ్మె జరిగినా కూడా మీరు డ్యూటీ చేసి క్లీన్ చేసి పెడుతున్నారు. ఇంకా ఎంతకంటే మంచి పని చేసే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తే రెచ్చిపోతే మరి మీరు ఏం చేయలేరు. మీ బాత్రూంలలో మీరు కడుక్కోలేరు, మీ ఇంటి ముందర చెత్తను మీరు ఉడుచుకోలేరు, మీ దగ్గర పడే మీ ఇళ్లలో పడే ఏది కూడా క్లీన్ ఉండదు, కంపు వాసన వస్తుంది, రోగాలతో మీరు చచ్చిపోతారు. వీళ్ళతో పెట్టుకోకండి. వీళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో హైదరాబాద్లో తెలుసు. మొత్తం హైదరాబాద్లో జీతాలు పెంచవా అని అడిగితే పెంచమన్నారు. పెంచమంటే రెచ్చగొట్టిండ్రు. మొత్తం ఎక్కడొక్కడ బంద్ పెడితే బస్తీలన్నీ కుప్పల అయినాయి. దండం పెడతా, కాలు మొక్కుతా, మీరే రండి, మీ జీతాలు పెంచుతా అని సమ్ పర్సెంటేజ్ జీతం పెంచి పని చేస్తారు. అట్లా ఇక్కడ కూడా మేము నీతిగా నిజాయితీగా న్యాయంగా కొట్లాడకుండా అడుగుతున్నాం. వీళ్ళ డిస్టర్బ్ చేయకండి, వీళ్ళ సమస్య పరిష్కారం చేయండి. ఎవరో డిస్టర్బ్ చేసిన వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం HNS పరంగా.